హే, నేను ఫ్లాట్ బుక్ చేస్తున్నా. జిఎస్టీ తగ్గింది కదా, సో ప్రైస్ కూడా బాగా తగ్గింది. ఆహా, నేను చెప్పిన జిఎస్టీ గురించి అర్థమైంది కదా. హా, ఎందుకు అర్థం కాలేదు? 13,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ 10,000కే వస్తుంది. సూపర్ డీల్ కదా. వావ్, కానీ ఇంకోటి తెలుసా? ఇంకేముంది తెలుసుకోవడానికి? సూపర్ డీల్ వచ్చిందని చెప్పేసి డీన్ ఫైల్ చేస్తా. అరే ఆగాగు, అపార్ట్మెంట్ రేట్ టైప్స్ గురించి చిన్నవా నువ్వు అసలు? ఏరియాలో కూడా టైప్స్ ఉంటాయా? అవి ఏంటయ్యి? 3 టైప్స్ ఉంటాయి. 1 ఇస్ కార్పెట్ ఏరియా, 2 ఇస్ బిల్టప్ ఏరియా అండ్ 3 ఇస్ సూపర్ బిల్టప్ ఏరియా. ఇప్పుడు చెప్పు, నీ బిల్డర్ ఏ ఏరియా బేస్కొని ఛార్జ్ చేస్తున్నాడు? నాకు తెలిసి సూపర్ బిల్టప్ ఏరియా ఏమో. అరే మొద్దు, సూపర్ బిల్టప్ ఏరియా కంటే యూజబుల్ కార్పెట్ ఏరియా తక్కువరా. ఓ, నాకు తెలీదే. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే కార్పెట్ ఏరియాలో యాక్చువల్ యూజబుల్ స్పేస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, లైక్ రూమ్స్, కిచెన్, హాల్. బిల్టప్ ఏరియాలో కార్పెట్ ఏరియా ప్లస్ వాల్స్ ప్లస్ బాల్కనీ. అండ్ సూపర్ బిల్టప్ ఏరియాలో ఓవరాల్ బిల్టప్ ఏరియా ప్లస్ లాబీ, లిఫ్ట్ అండ్ క్లబ్ హౌస్ యొక్క కామన్ షేర్. ట్విస్ట్ ఏంటంటే బిల్డర్స్ యూజువల్లీ సూపర్ బిల్టప్ ఏరియా మీద ఛార్జ్ చేస్తారు, కానీ రేరర్ ప్రకారం ప్రైస్ ఓన్లీ కార్పెట్ ఏరియా మీద మాత్రమే ఉండాలి. వాట్? అంటే నేను లాబీ, లిఫ్ట్ కోసం కూడా డబ్బులు ఇస్తున్నానా? ఎగ్జాక్ట్లీ. జస్ట్ తగ్గినా సరే నువ్వు రాంగ్ ఏరియా బేస్ మీద డబ్బులు ఇస్తే వేస్ట్ అయిపోతుంది. సో ఆల్వేస్ కన్ఫర్మ్ ప్రైస్ కార్పెట్ ఏరియా బేస్ మీద ఉందా లేదా అని. ఓ, సో బిల్డర్ జిఎస్టీ తగ్గిందని చూపించి సూపర్ బిల్టప్ ఏరియా మీద ఛార్జ్ చేస్తున్నాడా? కరెక్ట్. స్మార్ట్ బయర్స్కి ట్రాప్ అవ్వకూడదు, అందుకే నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ మోర్ స్మార్ట్ హోమ్ బయింగ్ టిప్స్ ఫాలో చెక్కర్ హోమ్ ఇన్స్పెక్షన్. సరే, ఇప్పుడు నేను కాదు, నా ఫ్రెండ్స్ని కూడా ఫాలో చేయమంటాను. థ్యాంక్ యూ.